రేపు ఆదివారం సప్తమి మంచి రోజు. ఆదివారం సప్తమి తిథి కలిసి వస్తే దానిని భాను సప్తమి అంటారు. అలా కలిసి వచ్చిన రోజు అంటే ఆ సూర్య భగవానుడికి ఎంతో ఇష్టం. అందులోనూ ఈ భాను సప్తమి అనేది శూన్యమాసమైన ధనుర్మాసంలో వస్తే దానిని మరింత పవిత్రత చేకూరుతుంది. అయితే పరమ పవిత్రమైన ఈ ఆదివారం రోజున చెంబెడు నీటితో ఈ పరిహారం చేస్తే చాలు. ఒక్క రోజులోనే పేదరికం పోతుంది, నోట్ల కట్టలు వచ్చి పడతాయి, మీ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి, మీ దరిద్రాల నుండి విముక్తి అనేది కలుగుతుంది, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి, మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది. నీళ్లు పోసి ఆ నీటిలో ఎటువంటి పరిహారాలు చేసినా తప్పకుండా ఫలితాలు అయితే ఖచ్చితంగా కలుగుతాయి. అందులోనూ ఈ ఆదివారం రోజు నీటితో పరిహారం చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఆదివారం అనేది చాలా మంచి రోజు. అందులోనూ ఈ ఆదివారం అనేది సప్తమి తిథితో కలిసి వచ్చింది కనుక ఈ రోజు తప్పనిసరిగా సూర్యుడిని పూజించాలి. సూర్యుడిని పూజించడం అంటే పూజలు చేయవలసిన అవసరం లేదు. జస్ట్ ఉదయం లేచి ఒక రాగి చెంబును తీసుకొని ఆ చెంబులో మంచి నీళ్లను పోసి చిటికెడు కుంకుమను కూడా వేసి 12 ఎండు మిరపకాయ విత్తనాలను అలా అంటే గింజలను వేసి తర్వాత నీటిని తూర్పు వైపు తిరిగి ఆజ్యం ఇవ్వాలి. ఇలా ఆదివారం రోజు చేస్తే చాలా మంచి చక్కటి ఆరోగ్యం లభిస్తుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కానీ ఈ ఒక్క రోజు ఒక్క నియమం తప్పకుండా పాటించాలి. అదేమిటి అంటే ఈ రోజు పొరపాటున కూడా నాన్ వెజ్ ను తినకూడదు. ఆదివారం సప్తమి తిథి కలిసి వచ్చిన రోజున పొరపాటున కూడా అయినా సరే నాన్ వెజ్ తింటే 7 జన్మల దరిద్రం పడుతుందని, రోగాల బారిన పడతారని శాస్త్రాలు కూడా చెబుతూ ఉన్నాయి. కనుక ఈ రోజున ఎవరూ కూడా గుర్తుంచుకొని నాన్ వెజ్ తినవద్దు. ఇంట్లో ఆడవారు కూడా నాన్ వెజ్ ను వండకండి. కోరి కోరి దరిద్రాన్ని తెచ్చుకోకండి. ప్రత్యేకంగా ఈ ఆదివారం రోజున చెంబెడు నీటితో ఇలా చేస్తే చాలు, మీ కష్టాలన్నీ కూడా పోతాయి, పేదరికం పోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. కొంతమంది ఎప్పుడు చూసినా పేదరికంతో మగ్గిపోతూ ఉంటారు. ఎప్పుడు చూసినా చేతిలో ధనం ఉండదు. ఎంత సంపాదించినా ధనం సంపాదించినా కూడా ఖర్చయిపోతూ ఉంటుంది. కొంతమందికి అసలు సంపాదించే మార్గాలు తెలియక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కనీస అవసరాలకు కూడా చేతిలో ధనం ఉండదు. తినడానికి కూడా తిండి లేనంతగా దౌర్భాగ్య స్థితిలో ఉన్నవారైనా సరే ఈ ఆదివారం రోజున చెంబుడు నీటితో ఈ పరిహారం చేసుకుంటే కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్ళిపోతారు. అంటే ఏ పని చేయకుండా ఇంట్లో హాయిగా పడుకుంటే కోటీశ్వర్లు అయిపోతారు అని కాదు. మీ ప్రయత్నాలు ఫలించి మీరు చేస్తూనే ఈ పరిహారాన్ని కూడా చేసుకుంటే మీకు దైవ బలం తోడై మీ పేదరికం పోతుంది, ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది, నోట్ల కట్టలు వచ్చి పడతాయి, మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు. మరి ఇంతకీ ఆదివారం రోజున చెంబెడు నీటితో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియోలోకి వస్తే ఈ ఆదివారం రోజు ఒక రాగి చెంబుని తీసుకుని దానిని చక్కగా తలతల మెరిసేలాగా తోమండి. తర్వాత ఆ చెంబును శుభ్రంగా తుడిచి దానిలో మంచి నీళ్లను పోయాలి. అంటే నిండుగా కాకుండా కొంచెం వెల్తి ఉండేలాగా రాగి చెంబులో నీటిని పోయండి. తరువాత ఆ నీటిలో కొన్ని ఆవాలను వేయండి. అంటే 3 చిటికెళ్ళ ఆవాలను 3 సార్లు నీటిలో వేయండి. మీ వంట గదిలో ఆవాలు ఉంటాయి కదా, ఆవాలు వేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆవాలకు చెడును, దరిద్రాన్ని, పేదరికాన్ని తొలగించే శక్తులు ఉంటాయి, అద్భుతమైన శక్తులు ఉంటాయి. ధన సమస్యల నుండి విముక్తి కలిగించే శక్తి ఆవాలకి ఉంది కనుక 3 చిటికెల ఆవాలను వేయండి. ఇలా ఆవాలు వేసిన తర్వాత 2 స్పూన్ల గల్లెలుప్పును తీసుకోండి. గల్లెలుప్పుకు కూడా ఎన్నో శక్తులు ఉంటాయి.
ఉప్పు ధన సమస్యలను తొలగించేస్తుంది, ధనాన్ని ఆకర్షిస్తుంది. ఉప్పు అప్పులన్నీ తీరుస్తుంది కనుక 2 స్పూన్ల ఉప్పును కూడా ఆ చెంబుడు నీటిలో వేయండి. ఇక చివరలో 5 మంచి తులసి ఆకులను కోయండి. కోసుకు వచ్చి ఆ చెంబులో వేయండి. అంటే పూజలు చేయని తులసి చెట్టు నుండి 5 తులసి ఆకులను కోసుకు వచ్చి ఈ నీటిలో వేయండి. తరువాత ఈ చెంబును నీటిని తీసుకుని మీ ఇంటి బయటకు వెళ్ళిపోండి. చెంబుడు మీ 2 చేతులతో ఒక్కసారి పట్టుకొని 3 సార్లు మీ ఇంటి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేయండి. అలా తిరిగేటప్పుడు మా ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం కూడా తొలగిపోవాలి, పేదరికం పోవాలి, ధనం కలిసి రావాలి అని మనస్ఫూర్తిగా సంకల్పాన్ని చెప్పుకోండి. అలా ఇంటి చుట్టూ కూడా తిరిగేసిన తర్వాత ఈ చెంబును తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మానికి ఎడమ వైపున పెట్టండి. కేవలం ఎడమ వైపున మాత్రమే పెట్టాలి. అంతేకాదు ఈ పరిహారాన్ని బయటవారు ఎవరికీ కూడా కనిపించకుండా చేయండి. ఉదయం సూర్యోదయ సమయంలో లేదా సాయంత్రం సంధ్యా సమయంలో, ఈ 2 సమయాలలో ఎప్పుడు అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం చేయటం వలన పూర్తిగా ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది. కోట్లు సంపాదించుకునే యోగాలు కలుగుతాయి. నోట్ల కట్టలు వచ్చి పడతాయి. ఇక గుమ్మం పక్కన పెట్టిన చెంబును 48 గంటల తర్వాత తీసేసి దానిలోని నీటిని, ఆకులను, ఆవాలను ఏదైనా ఒక పిచ్చి మొక్క మొదట్లో పోసేయాలి. పొరపాటున కూడా ఈ నీటిని మళ్ళీ ఇంట్లోకి తీసుకు వెళ్ళకూడదు. ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ధనానికి ధనం వస్తుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది. మీ ధన సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. వద్దన్న ధనానికి లోటు అనేది ఉండదు కనుక మీరు కూడా ఆదివారం రోజు చెంబెడు నీటితో ఈ పరిహారాన్ని చేసి పేదరికాన్ని వదిలించుకోండి. ఆదివారం రోజు మాంసం తింటే సోమవారం ఖచ్చితంగా ఇలా చేయాలి, లేదంటే పాపం చుట్టుకుంటుందని పెద్దలు అంటూ ఉన్నారు. మన సనాతన ధర్మాలలో, పురాతన ఇతిహాసాలలో ఏ రోజుకు ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికి ఇచ్చారు. ఎందుకంటే అనాదిగా మన పెద్దవాళ్ళు అందరూ కూడా సూర్యోపాసకులు. ప్రాంతకాలంలోనే నిద్రలేచి సూర్య నమస్కారాలు, సంధ్యావందనాలు, సూర్యుణ్ణి ఆరాధించే పద్ధతిలో ముఖ్యమైనవి. ముఖ్యమైన పండుగలు అన్నీ కూడా సౌరమానం ఆధారంగానే వస్తాయి. రవి అధిపతిగా ఉన్న రోజున ఆదివారం. అలాంటి పవిత్రమైన ఆదివారం రోజున చాలా మంది మాంసం తింటూ ఉంటారు. కానీ మాంసం తినడం అనేది మన సాంప్రదాయం కాదు. జీవహింస మహాపాపం. ఒక జీవిని చంపి తినడం మహాపాపంగా హిందూ పురాణాలలో చెప్పారు. కానీ ఈ రోజుల్లో కోళ్లను, మేకలను, గొర్రెలను, గేదెలను, ఆవులను, కుక్కలను, కప్పలను, కనిపించిన ప్రతి జీవిని చంపి తినేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మన పూర్వీకులను చూసుకుంటే మాంసాహారం తినేవారు కాదు. కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తులే మాంసం తినేవారు. వారి కోసమే రాజులు జంతువులను వేటాడేవారు. ఆ ప్రత్యేకమైన వ్యక్తులు ఎవరు అంటే యుద్ధ రంగంలో ఉండే సైనికులు, ఇతరులు. ఎందుకంటే వారికి శారీరక వ్యాయామం ఉండాలి, బలంగా ఉండాలి కనుక వారికి మాత్రమే ప్రత్యేకంగా ఆహారాన్ని పెట్టేవారు. వేరే వారు ఎవరు కూడా మాంసం జోలికి కూడా వెళ్ళేవారు కాదు. ఇప్పుడంటే ఆధునిక పద్ధతుల వలన అందరూ కూడా మాంసం తింటూ ఉంటారు. కానీ పాత రోజుల్లో ఎవరికి మాంసం తినే అలవాటు కూడా ఉండేది కాదు. నిజానికి తగినంత శారీరక వ్యాయామం లేనివారు మాంసం భోజనం తింటే అనేక రకాల వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. భయంకరమైన వ్యాధులను ఆహ్వానించినట్లు అవుతుంది. అందువలన సర్వసాధారణ వ్యక్తులు మాంసం తినడం నిషేధం. ఇది పెద్దల నుండి వస్తున్న నియమం. కానీ ఈ రోజుల్లో ఈ నియమం ఎవరూ కూడా పాటించడం లేదు.
ఏమీ చేయలేని వారు కూడా మాంసం తింటూ ఉంటారు. మాంసం తినటం ఒక విధంగా పాపమే. జీవహింస మంచిది కాదు. అలాంటి మాంసం ఆదివారం తినడం మరీ పెద్ద తప్పు. అసలు ఏ రోజు కూడా మాంసం తినకుండా ఉండడం చాలా అంటే చాలా మంచిది. ఇలా మాంసం తినేవారు ఆ పాపం తగ్గడం కోసం ఒక పరిహారం చేయాలి. ఆ పరిహారం ఏమిటి అంటే, బయట తిరిగే పక్షులకు, జంతువులకు ఏదో ఒక ఆహారం పెట్టాలి. ప్రకృతిలో మనతో పాటు జీవనం సాగించే జీవులన్నీ కూడా మనకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మేలు చేస్తూనే ఉంటాయి. అంటే ఎద్దులతో పొలాలు దున్నించుకుంటూ ఉంటాం. పక్షులు పొలాల్లో పురుగుల్ని తినేస్తూ ఉంటాయి. పందులు అశుద్ధమంతా కూడా శుభ్రం చేస్తాయి. ఇలా ప్రతి జీవి మానవుడికి ఏదో ఒక మేలు అనేది చేస్తూ ఉంటుంది. కానీ మానవుడు మాత్రం మళ్ళీ ఆ జీవులను చంపి తింటూ ఉన్నాడు. ఇది చాలా తప్పు. కానీ కాలానికి అనుగుణంగా అందరూ మారిపోతున్నారు. అందరూ మాంసాహారం తింటూ ఉంటారు. వీలైనంత వరకు కూడా మాంసాహారాన్ని తినవద్దు. తిన్నా తినకపోయినా మూగ జీవాలకు ఆహారాన్ని పెట్టండి. చేసిన పాపాలు ప్రక్షాళన అవుతాయి. కనుక అందరూ కూడా మూగ జీవాలకు ఆహారం అందించి పుణ్యాన్ని పొందండి, పాపాలను తొలగించుకోండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.